నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్ని విషయాల్ని చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఒక ఆడపిల్లగా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. సమాజంలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? స్కూల్‌కెళ్ళే పసి పిల్లల విషయంలో కామాంధుల్లాగా తయారవుతుంటే ఎలా అడ్డుకోవాలి? పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించినా కూడా ఈరోజు కామాంధుల చేతుల్లో నుంచి పిల్లల్ని రక్షించుకోలేకపోతున్నామా అనిపిస్తోంది. ఎందుకు చెప్తున్నాను అంటే, సూరత్‌లో అఖ్తర్ రజా మనియార్‌గా గుర్తించబడుతున్న ఆటో డ్రైవర్ ఒక మైనర్ బాలికను పదే పదే లైంగిక వేధింపులకు గురిచేశాడు. 11 ఏళ్ల బాధితురాలు తను ఆటోలో పాఠశాలకు వెళ్ళేది. అయితే స్కూల్‌కి పిల్లల్ని పంపించి తీసుకురావడంలో ఆటోని పెట్టుకున్నారు వాళ్ళ పేరెంట్సు. ఆ ఆటో డ్రైవర్ ఆ ఆటోలోనే ఆ అమ్మాయిని వేధించేవాడు. ఒక్కసారి కాదు, పదే పదే. కానీ ఆ పాప వాళ్ళ కుటుంబంతో చెప్పుకోలేకపోయింది. అయితే ఒక మహిళ ఎందుకో ఆ పాప విషయంలో కొంత తేడాగా ఉందని గమనించి, ఆ పాపను దగ్గరకు తీసుకొని అడిగితే అప్పుడు విషయం చెప్పింది. అప్పుడు ఆవిడ వెళ్ళి బాధితురాలు ఆ పాప వాళ్ళ కుటుంబానికి జరిగిందంతా చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో అఖ్తర్ రాజా మునియార్ తనను అరెస్ట్ చేసిన పోలీసుల విచారణలో ఈ నేరాన్ని ఒప్పుకున్నాడు. ఎంత గలీజ్నా కొడుకీడు అంటే అఖ్తర్ రాజా. ఎంత గలీజ్ గాడిద. ఇంకా నాకు ఇంతకంటే బూతులు వస్తున్నాయి కానీ తిట్టలేకపోతున్నా. వీడు ఎందుకు చేసిండట తెలుసా? వీడట సెల్ ఫోన్లో పొద్దున్న లేస్తే ఫోర్న్ వీడియోలు చూసేటోడట. ఫోర్న్ వీడియోలు చూసడం వల్ల వీడికి కామ కోరికలు కలిగి ఒక పసిపిల్ల మీద కామాంధుడిలాగా రెచ్చిపోయిండట. చొప్పు తీసుకొని కొట్టడం కాదు, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి నడి రోడ్డు మీద ఉరేసినా పాపం లేదు. పిల్లల్ని స్కూల్లో దించురా అని ఒక బాధ్యత అప్పచెప్తే ఆటో రిక్షాలో ఎక్కించుకొని వీడు చేసే నిర్వాకం ఇది. సూరత్లోని సారంగపుర నివాసి అఖ్తర్ రాజా మునియార్ అనే 42 ఏళ్ల వ్యక్తి 11 సంవత్సరాల అమ్మాయి అంటే దాదాపు నాకు తెలిసి ఆ అమ్మాయి కంటే పెద్ద కూతురో కొడుకో ఉండుండొచ్చు. నీ కళ్ళకు కనవళ్లే. నీ ఇంటి బిడ్డనైతే ఎవడు ముట్టుకోకూడదు, ఏం చేయకూడదా? కానీ వేరే ఇంటి ఆడపిల్లని చూడంగానే నీ కళ్ళలో కామం కనిపిస్తుంది. ఆ తండ్రి స్థానంలో ఉన్న ఎదవలకు పసిపిల్లల మీద ఇలాంటి చూపు ఎలా కనబడుతుంది అనేది అర్థం కావట్లేదు. తన రిక్షాలో పాఠశాలకు వచ్చిన 11 ఏళ్ల బాలికపై చాలా కాలంగా శారీరక దాడికి పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ఓ చోట రిక్షా ఆపి బాలికను వేధించేవాడు. నిజంగా ఎంత అన్యాయంగా అనిపిస్తుందంటే, ఇది కొంతకాలంగా ఇట్లా చేస్తాడు. ఆ పిల్లను భయపెడతాడా, ఏం చేస్తాడు, బయటికి చెప్పొద్దంటా. ఆమెవరో గమనించింది కాబట్టి ఈ విషయం బయటపడ్డది. కానీ బయటపడకుంటే ఆ పిల్ల మానసికంగా ఎంత కుంగిపోయేది. కనీసం పేరెంట్స్ విషయంలో కూడా నాకు అర్థం కానిది ఏంటంటే, ఎప్పుడు మీతో ఉండే అమ్మాయి, చలాకీగా ఉండే అమ్మాయి, లేకపోతే తల్లి అంటే జడేస్తున్నప్పుడో, తలస్నానం పోస్తున్నప్పుడో నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళ అమ్మాయిలో వచ్చిన చేంజెస్ కానీ, వాళ్ళ అమ్మాయి బిహేవియర్లో వచ్చిన చేంజ్ కానీ తల్లిదండ్రులకే అర్థం కావట్లేదంటే ఆ పిల్లపడే మానసిక వేదన ఇంకెవరికి అర్థమైద్ది? తల్లిదండ్రులే తన కూతురు వేదనను అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే ఇక్కడ పేరెంట్స్ది కూడా తప్పుంది. వాడొక ఎదవ, వాడిని చంపినా పాపం లేదు, వాడి గురించి పక్కన పెట్టేస్తే తల్లిదండ్రులని కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీ పిల్లలతో కనీసం కొంచెం టైం స్పెండ్ చేసేంత తీరిక మీకు లేదా? ఒకప్పుడు కుంకుడుకాయ రసం పెట్టి తలస్నానం పోసేటోళ్ళు అమ్మ వాళ్ళు, తర్వాత సాంబ్రాణి ధూపం వేసేటోళ్ళు. ఎందుకో తెలుసా? ఇప్పటిలాగా పిల్లలకు అన్ని వచ్చి ఉండాలి, పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలనేది అప్పుడు తల్లిదండ్రులకు తెలవక కాదు. అలా ఉన్నప్పుడైనా సరే ఆ అమ్మాయి శరీరంలో లేకపోతే అమ్మాయి ఆలోచనలో ఉన్నాయి తల్లితో పంచుకుంటుంది అని. ఈ రోజుల్లో పేరెంట్స్ అంతా పాష్ అయిపోయినారు. నా కొడుకు 3 సంవత్సరాలకే అన్ని చేసేస్తాడు, నెట్లో మస్తు చూస్తాడు, నా కూతురికి 5 సంవత్సరాలకి అదే జడేసుకుంటుంది, అదే స్నానం చేస్తుంది. పిల్లలతో మొత్తం దూరం గ్యాప్ తెచ్చేసుకున్నారు. ఈరోజు ఒక ఎదవ రాక్షసుడు పదే పదే ఒక ఆడపిల్లని వేధించినా కానీ తల్లిదండ్రులుగా మీతో చెప్పుకోలేకపోయింది అంటే ఎక్కడ బతుకుతున్నాం, మనం ఏం చేస్తున్నాం? ఒక లేడీ గమనించింది కాబట్టి ఆమె అది వీడియో తీసి మైనర్ బాలిక సమాజంలో ఇలా జరుగుతుంది అంటూ బాధిక ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మకు చెప్పడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే యువతి వీడియోను బాలిక తల్లికి చూపించి జరిగిన విషయాన్ని తెలియజేసింది. వాళ్ళమ్మ ఎట్లా చూసింది, తట్టుకోగలిగిందా? అసలు వింటుంటేనే 41 సంవత్సరాలోడు 11 సంవత్సరాల పసిపిల్ల మీద చేస్తే ఆ వీడియోను తల్లికి చూపించేదాకా కూడా తల్లికి తెలియలే. వరేవా, ఇలాంటిది ఏం చేసావు? అసలు వాళ్ళకి అర్థమవుతుందా? ఫస్ట్ ఆడపిల్లలు కన్నా ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నా, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఏం జరిగినా సరే అది మన బంధువులే చేసినా, మన పక్కనోడే చేసినా
కాసేపు టైం కేటాయించి మీ అమ్మాయి ప్రవర్తనలో తేడా వచ్చిందా, మాటలో తేడా వచ్చిందా, ఆటలో తేడా వచ్చిందా, లేకపోతే ఈ విషయాన్ని బయటికి చెప్తే సమాజంలో తలదించుకోవాల్సి వస్తుందా, మీరు ఈరోజు స్పందించకపోతే మీ బిడ్డలాగే ఇంకో 10 మంది అమ్మాయిలు ఆగమైపోతారు. మీకెందుకు ఆ మినిమం కామన్ సెన్స్ రావట్లేదు? దీంతో తల్లి తన బాలికను విశ్వాసంలోకి తీసుకొని జరిగిన ఘటనపై ఆరా తీసింది. బాధిత బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన మొత్తం విషయాన్ని చెప్పింది. బాలికను సజీవ దహనం చేస్తానని నిందితుడు బెదిరించారని బాలికను తల్లి ప్రశ్నించగా షాకింగ్ విషయాలు వేయడం. సజీవ దహనం వాడిని చేయండి. ఇప్పుడు నిజంగా చెప్తాన్నా, ఇట్లా ఆడపిల్లల మీద, ముఖ్యంగా చిన్న పిల్లల మీద చేసేటోళ్ళు, అరే వాళ్ళకి ఏం తెలుస్తుందిరా, అసలు వాళ్ళని చూస్తే మీ కళ్ళకు ఎట్లా కనబడుతుంది అనేది నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి వాడిని ఒక్కడిని నడి రోడ్డు మీద తగలబెడితే ఇంకోసారి ఎవ్వడు చేయడు. చాలా కాలంగా అఖ్తర్ తనతో ఇలా చేస్తున్నాడని చెప్పింది. ఎంత ఘోష అనుభవించి ఉండాలి. ఈ విషయం ఎవరికైనా చెప్తే నన్ను సజీవ దహనం చేస్తానని అఖ్తర్ బెదిరించిండు. అందుకే నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు, భయపడి అని చెప్పిందట. ఎక్కడ స్కూల్కి తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొచ్చే టైంలో ఒక నిర్మానుష ప్లేస్లో రిక్షా నాపి తనను వేధించేవాడని ఆ బాలిక చెప్పుకుందట. ఇక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అఖ్తర్పై వేధింపుల సెక్షన్లు మరియు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ దర్యాప్తు చేస్తూనే ఉంటారు. ఈ కోర్టు ఆ కోర్టు, బెయిల్ అని వాడు బయటకు వస్తాడు. ఇలాంటి కామందుల చేతుల్లో ఆడపిల్లలు నలిగిపోతుంటారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఇలాంటి వాళ్ళకి వెంటనే శిక్ష చేయగలిగితే బాగుండేది. అరెస్ట్ చేసిండ్రు. వాడు చెప్పింది చూడండి, నాకైతే ఎదురుగా కనబడితే పీక విసికి చంపేయాలనిపిస్తుంది. సిగ్గు శరం లేకుండా సమాజంలో తిరుగుతాను రేలు. వాడు ఆన్సర్ చెప్పిన విధానం చూడండి. పోలీసులు ఏమంటారు, ఇంట్రాగేషన్ చేస్తుంటే నేను ఫోన్ వీడియో చూసేటోడిని, దాంతో ఎగ్జైట్ ఫీల్ అయ్యేటోడిని అని చెప్పిండట. అరే వీడు ఫోన్ వీడియో చూసినప్పుడు వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఎవరు కానీ వాళ్ళే వీడి కంటికి స్కూల్కి తీసుకుపోయే పసిపిల్లలు కనిపించిండ్రా? ఇలాంటి రీజన్లు చెప్పడానికి అది నోరా మూసి కాలువనా? అందుకే నేను చాలాసార్లు చెప్పిన, పిల్లల విషయంలో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి 3 నెలల పిల్ల, 4 నెలల పిల్ల కూడా ఏడవంగానే మొబైల్ దగ్గర పెట్టేసి ఆ మొబైల్ స్క్రీన్ చూయించుకుంటూ వాళ్ళు ఏడు పాపిచ్చేసి 1 ఇయర్ రాగానే వీళ్ళు పని చేసుకోవాలంటే మొబైల్ వాళ్ళ చేతుల్లో పెట్టిపోతారు. ఆ మొబైల్లో ఉన్న ఇంటర్నెట్టే ఏదో ఒక రోజు పిల్లల జీవితాలు ఆగం కావడానికి కారణమైంది. ఈ రోజుల్లో నెట్లలో మంచి విషయాలే కాదు, ఇంటర్నెట్ అనేది రూపాయి నాణ్యానికి బొమ్మ బరుసు లాంటిది. మంచిని ఎంత ఆస్వాదించవచ్చో చెడు కూడా అంతే విధంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది. ఇలా నా కొడుకు చెప్తాను చూడు, నా కొడుకు పని పాట లేకుండా ఎవడు చూడమన్నాడు అసలు నా వీడియోలు? చెప్పు తీసుకొని పట్ట కొట్టి నీకు పని పాట లేదారా, చూసుకొని కూర్చొని ఇంకో ఆడపిల్ల ఉసురు కొట్టుకోమన్నాడా అని. నాకు నిజంగా పిల్లల విషయంలో ఇలా జరుగుతున్న విషయాలను తెలుస్తుంటే ఎందుకో అసలు ఏం జరుగుతోంది సమాజంలో అర్థం కావట్లేదు. మొత్తానికైతే వీడిని అరెస్ట్ చేసిండట. పోలీసులు ఎదుట వీడి నేరం మొత్తానికి అంగీకరించిండు. తనకు ఫోన్ వీడియోలు చూసే అలవాటు ఉండేదని, ఈ వీడియోలు చూసి రెచ్చిపోయేవాడినని పోలీసులకు తెలిపాడు. దీంతో రెచ్చిపోయి బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడినని తెలిపాడు. ఇతర అమ్మాయిలపై కూడా అఖ్తర్ ఇలాంటి నేరాలకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అతడి ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వీడికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఇలా చేశాడు, వీడి ఫోన్లలో ఇంకెవరైనా అమ్మాయిల గురించి చేసింది ఉందా అని దర్యాప్తు చేస్తున్నారట. అయితే ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ కోర్టులను కానీ ఒక ఆడపిల్లగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు చట్టాలు తీసుకురావడం కాదు, మన దగ్గర చాలా చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలను ఇంప్లిమెంటేషన్ తొందరగా చేయండి. అండ్ మళ్ళీ పేరెంట్స్కి చెప్తున్నా, మీరు సంపాదించిన ఆస్తులో, మీరు కూడబెడుతున్న భూములో మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వవు. మీ పిల్లలతో మీకున్న ర్యాపో, మీ పిల్లలు మంచి చెడు మీతో పంచుకోగలిగితే మీరు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆడపిల్లల విషయంలో ఎవరిని నమ్మే సిచ్యువేషన్స్లో లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తప్పు జరిగిపోయిన తర్వాత జరిగింది అని బాధపడటం కంటే ఆ తప్పు జరగకుండా తల్లిగా తండ్రిగా మీ బాధ్యత ఏంటి అనేది చూడండి. ఫోన్స్ని మాత్రం చాలా వరకు అవాయిడ్ చేయండి. ఇంటర్నెట్ వల్లే క్లాసులు జరుగుతాయి అనుకున్నప్పుడు క్లాస్ జరుగుతున్న టైంలో కొంచెం వరకైనా మీరు మీ పిల్లలతో స్పెండ్ చేయండి. మీ పిల్లల్లో ఏదైనా మార్పులు వస్తున్నాయా, వాళ్ళు ఇదివరకులాగా ఉండట్లేదా, ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా అన్న టైంలో కనీసం మానసిక వైద్యులు, వాళ్ళు వైద్యులు అని చెప్పడం కంటే కూడా వాళ్ళు పిల్లలతో మాట్లాడి నిజాలను ఎలా తెలుసుకోవాలి అనే దానికి కొంత అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం వాళ్ళతోనైనా మాట్లాడించండి. ఆడపిల్లలకు బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, నా కొడుకైనా సరే బ్యాడ్ టచ్ చేస్తే వాడిని అక్కడే చంపేసినా తప్పులేదని చెప్పండి. కానీ ఇలాంటి వార్తలు,
ఇలాంటి కేసులు నమోదు కాకుండా ఇలాంటి వార్తలు మళ్ళీ చెప్పే అవకాశం రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొన్ని సంఘటనలు అయితే మనసులో అల్లకల్లోలం సృష్టిస్తాయని చెప్తారు కదా, అలాంటి వాటికి ఒక ఉదాహరణ. ఏదేమైనా కూడా ఆడపిల్ల లేకుంటే విశ్వమే ఆగిపోయింది. ఒకటిని రెండుగా చేయాలన్నా, ఎంత దాన్నైనా భరించాలన్నా ఒక ఆడపిల్లతోనే సాధ్యం. ఆడపిల్లని కామ కోరికలతో చూడకండి. ఒక దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, ఒక మనిషిలాగా బ్రతకనివ్వండి. అప్పుడే ఆకాశంలోకి ఎగురుతారా లేకపోతే ఇంకేది చేస్తారా పక్కన పెట్టేస్తే వాళ్ళ ఆత్మధైర్యంగా బ్రతకగలుగుతారు. అలాంటి అవకాశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా అడగను. ఎందుకు అనంటే ఇలాంటి వీడియోల మీద అభిప్రాయాలను తీసుకోవాలి లేకపోతే ఇంకొకటి అని నేను అనుకోవట్లే. కానీ ఆడపిల్లలకు మగపిల్లలకు ఏ విధంగా పిల్లలతో అటాచ్మెంట్ ఉండాలి, ఏ విషయాన్ని చెప్పాలి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ చేసే వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి అని మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అవి చదవడం వల్ల ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారనేది నా ఉద్దేశం. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలా వరకు పేరెంట్స్ బిజీ అని చెప్పి ఆటోలలోనో ఇంకో దాంట్లోనో పంపిస్తే మా పని అయిపోయిద్ది అని పంపించేస్తున్నారు. అలాంటి పేరెంట్స్కి చేరాలి. అప్పుడు ఆటో డ్రైవర్ ఎలాంటోడు, వెళ్ళిన పిల్ల క్షేమంగా వస్తుందా లేదా అనేది కొంత వాళ్ళు ఎప్పటికప్పుడు అసైన్ చేసుకోవడానికి ఒక కారణం అవుతుంది. కాబట్టి వీలైనంత షేర్ చేయండి. సమాజానికి ఉపయోగపడే వీడియోలను నేను అందిస్తున్నానని నా మీద నమ్మకం ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.